వెల్కమ్ టు కీటాక్స్. చంద్రబాబు తన రాజకీయ జీవితంలోనే అతి ముఖ్యమైన కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఆల్రెడీ తీసేసుకున్నారా? మహానాడికి ముందు లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేసేయాలి అనే డిమాండ్లు పార్టీ క్యాడర్ నుంచి వస్తున్నాయి అని ఆంధ్రజ్యోతి రాసిన కథనం గురించి నేను చెప్పట్లా. ఆంధ్రజ్యోతి అలవోకగా అరడజన్ రాయగలదు రోజుకి అలాంటి కథనాలు. అది కాదు పాయింట్. అంతకు మించి టీడీపీలో నెంబర్ 3 ఎవరో తెలుసా అంటూ జాతీయ పోర్టల్ రాసిన కథనం చూస్తుంటే అసలు దాని వెనక స్టోరీ ఏంటో, ఎవరు ఆ కథనాన్ని ప్రొజెక్ట్ చేయాలనుకున్నారో అన్ని విషయాలు మనకి క్లియర్ కట్ గా అర్థమైపోతాయి. ఇది కేవలం టీడీపీ ఇంటర్నల్ పాలిటిక్స్ కి సంబంధించిన మ్యాటర్ కానే కాదు, ఏపీ భవిష్యత్తుకి సంబంధించింది కూడా. అది ఎలాగో చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. టీడీపీలో నెంబర్ 3 ఎవరో తెలుసా? మీట్ మిస్టర్ కిలార్ రాజేష్ అని జాతీయ పోర్టల్ ఒకటి పెద్ద కథనం రాసింది. అందులో ఇచ్చిన 2 బ్రహ్మాండమైన ఎలివేషన్స్ చూస్తే వాహ్ తాజ్ అనిపిస్తుంది. కిలారు రాజేష్ టీడీపీలో నెంబర్ 3గా ఎమర్జ్ అయిపోయారని, చంద్రబాబుకి లోకేష్ కి మధ్య కనెక్టర్ గా వారధిగా కూడా ఆయనే ఉన్నారని, పరిపాలనలో తీరిక లేకుండా చంద్రబాబు ఉంటే అభివృద్ధి పెట్టుబడులు లాంటి విషయాలతో పాటు పార్టీని కూడా చూసుకుంటున్న లోకేష్ కి అన్నీ తానే చూసుకుంటున్న పర్సనాలిటీ కిలారు రాజేష్ అని ఈ కథనం ప్రొజెక్ట్ చేసింది. ఇందులో ఆశ్చర్యపరిచే పాయింట్లు ఒక 4-5 ఉన్నాయి. అవన్నీ 1 by 1 డీటెయిల్డ్ గా చూద్దాం. ఈ కథనం మొదలవుతూనే ఒక కామెంట్ చేసింది, లోకేష్ మాస్ లీడర్ గా ఎమర్జ్ అయ్యాక అని. గ్రాంటెడ్ గా ఈ కథనం రాయడం చూస్తే అసలు మోటో ఏంటి అనేది అర్థమవుతుంది. అది ఒక పాయింట్. రెండోది, ఇప్పుడు పరిపాలనా వ్యవహారాల్లోనూ రాజకీయ ట్రబుల్ షూటింగ్ విషయంలోనూ కిలారు రాజేష్ కీలకము అనే విషయాన్ని ఈ కథనం ప్రస్తావిస్తూ కొన్ని ఉదాహరణలు చెప్పింది. ఇప్పుడు సపోజ్ ప్రభుత్వంలో ఏదైనా కీలకమైన పోస్ట్ కావాలన్నా, బాధ్యతలు కావాలన్నా బ్యూరోక్రాట్లు గో టు మ్యాన్ అని కిలారు రాజేష్ ని అనుకుంటున్నారు అనే విషయాన్ని క్లియర్ కట్ గా ప్రస్తావించింది. మరో మాట, వ్యాపారవేత్తలు గాని, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వాళ్ళు గాని క్షేత్రస్థాయిలో ఏమైనా హర్డిల్స్ ఉన్నాయి, అవి తొలగించాలి అని ప్రభుత్వాన్ని కోరాలి అంటే కిలారు రాజేష్ ఇస్ ద రైట్ పర్సన్ అని బిజినెస్ పర్సనాలిటీస్ అనుకుంటున్నారు అని వైజాగ్ బిజినెస్ మ్యాన్ చెప్పారు అంటూ ఇంకొక ఉదాహరణ చెప్పింది. ఆ తర్వాత ఇంకో మాట కూడా ఈ కథనం ప్రముఖంగా ప్రస్తావించింది. కిలారు రాజేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారేనని ప్రముఖంగా స్పెసిఫిక్ గా రాయడం కనబడుతుంది. నిజానికి కిలారు రాజేష్ మీడియాలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు, పరిచయమే. జగన్ సాక్షి మీడియా పెట్టిన తర్వాత మనకి కూడా పోటీగా ఒక మీడియా ఉండాలి అని లోకేష్ స్టూడియో ఎన్ అనే ఛానల్ ని టేకప్ చేసినప్పుడు ఆ ఛానల్ వ్యవహారాలన్నిటినీ చూసిన వ్యక్తిగా కిలారు రాజేష్ చాలా మందికి తెలుసు. అయితే అది మరో రకంగా, అంటే అటు అడ్మినిస్ట్రేషన్ లోను, ఇటు లోకేష్ చంద్రబాబు వ్యక్తిగత రాజకీయ వ్యవహారాల్లోనూ కిలారు రాజేషే కీలకము అని ప్రొజెక్ట్ చేయడానికి ఈ కథనం ప్రయాసపడినట్టు అర్థమవుతుంది. ఎందుకు అంటే చంద్రబాబు తమకి సమయం కూడా ఇవ్వటం లేదు. సంవత్సరమైన 80-90 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుని కలవలేకపోయారు అని కొందరు బహిరంగంగా మాట్లాడడం మొదలైంది. ఆ తర్వాత సీనియర్లు మంత్రి పదవుల విషయంలోనే కాదు, పార్టీ పదవులు ప్రయారిటీ విషయంలో కూడా చాలా అసంతృప్తిగా ఉన్నమాట టీడీపీ మొత్తానికి తెలుసు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పని చేస్తే ఇప్పుడు మమ్మల్ని అందరినీ కోసి పక్కన పెట్టారు అని చాలా మంది మదనపడ్డము, కామెంట్లు చేయడం వినపడుతుంది, కనబడుతుంది. ఇలాంటి వాళ్ళందరికీ చంద్రబాబు, టీడీపీ నాయకత్వం ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు ఈ కథనంతో అనుకోవాలి. ఎందుకు అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా కిలారు రాజేష్ కీలకము, ఆయనే నెంబర్ 3 అని చెప్పించడం ద్వారా లోకేష్ క్రియాశీలకం అయ్యారని, ప్రభుత్వ వ్యవహారాల్లో గాని పార్టీ వ్యవహారాల్లో గాని ఆయనే నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు, డెసిషన్ మేకర్ అని క్లియర్ కట్ సందేశం అనేది ఇచ్చేశారు అని అనుకోవాలి. మహానాడికి ముందు అంటే వేదిక మీద కానీ పార్టీలో కానీ ఎలాంటి చర్చకి ఇక ఆస్కారం లేదు. దిస్ ఈజ్ మై డైరెక్షన్ అని టీడీపీ నాయకత్వం క్లియర్ గా చెప్పింది అనుకోవాలి. ఇది టీడీపీ మీదే కాదు, ఏపీ భవిష్యత్ రాజకీయాల మీద కూడా ప్రభావం చూపించే పరిణామం అని అనుకోవచ్చు. రాజకీయాల్లో అనుకూలించే కాలంలో
అంతా మన కంట్రోల్లో ఉన్నట్టు మనమే నడుపుతున్నట్టు అనిపించవచ్చు. కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు రాజకీయం ఎటు నుంచి ఎటు మళ్ళుతుందో ఎవరూ ఊహించలేరు. ఆఖరికి ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే విషయం ప్రూవ్ అయిన మాట గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందేమో. ఇక ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తూ ఏపీ చరిత్రలోనే బలమైన ముఖ్యమంత్రిగా ముద్రపడ్డ వైఎస్ఆర్ కి కేవీపీ రామచంద్రరావు ఎలాగో లోకేష్ కి కిలారు రాజేష్ కూడా అలాగే అని కంపారిజన్ తీసుకురావడానికి, ప్యారలల్ లైన్స్ డ్రా చేయడానికి ఈ కథనం ట్రై చేసింది. ఇది రెండో ఎలివేషన్ అన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మన రాజకీయ ప్రత్యర్థిగా భావించి నిరంతరం విమర్శించి దూషించే వైఎస్ఆర్ మీద మనకి ఎలాంటి పొలిటికల్ ఫ్యాంటసీస్ ఉన్నాయి అనేది ఈ కథనం మరోసారి బయటపెట్టింది. ఇంట్రెస్టింగ్ కదా. దిస్ ఈజ్ కీ టాక్స్.